ప్రియమైన వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను సేవకునండి, దేవుని సేవకుని. నా పేరు ప్రసాద్ పాల్, మాది ఎస్కోట. అయితే నాకు తరచుగా కొంతమంది ప్రార్థన చేయించుకోవడం గాను ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ ఫోన్లో ఎక్కువగా ఇద్దరు చెల్లెమ్మలు చెప్తున్న సమస్య నాకు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఏంటంటే ఆ సమస్య ఏదో భార్యాభర్తలు అన్నాక చిన్న సమస్యలు రావడం, చిన్న గొడవలు పడడం అది జరిగింది. ఈలోగా ఎప్పుడైతే గొడవ అయిందో ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు కలుగు చేసుకొని ఆ అమ్మాయిని రెచ్చగొట్టి నిన్ను అనేటంతటోడా, నీ మీద చెయ్యి చేసేటంత ధైర్యం అతనికి ఉందా అని చెప్పి రెచ్చగొట్టి వారిద్దరిని విడదీశారు. ఇప్పుడు చెల్లికి ఎలాగుందన్న మనసు, ఒక పాప కూడా పుట్టింది. తన భర్తని చేరుకోవాలని చెల్లి ఎంతో ఆశపడుతుంది. తన భర్త ఏంటంటే విడాకులకి అప్లై చేసి, నాకు ఆ అమ్మాయి వద్దు, ఇంకా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, నాకు ఆ అమ్మాయి వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తన యొక్క కుటుంబ సభ్యుల మాట విని తన భర్త మీద కేసు పెట్టింది, చాలా కేసులు పెట్టింది. దానివల్ల ఏమవుతుందంటే అతని మనసు కఠినం అయిపోయి నాకు ఆ అమ్మాయి వద్దు అని చెప్తున్నాడు. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అన్నయ్య నాకు నా భర్తే కావాలి, నాకు విడాకులు వద్దని ప్రార్థన చేయని చెప్తుంది. అయితే ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి గమనించండి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం అనేది చాలా మధురమైంది. ఎందుకంటే దేవుడే జతపరిచాడు. మీరిద్దరిని జతపరిచింది దేవుడే. మీరిద్దరిని జతపరిచింది దేవుడైనప్పుడు ఆ రోజు సేవకులు మిమ్మల్ని కలిపినప్పుడు, ప్రమాణాలు చేయించినప్పుడు ఒక మాట కూడా చెప్తారు, వీళ్ళిద్దరిని ఎవరు విడదీయకూడదు, చివరికి మీరైనా విడిపోకూడదు అన్న మాట చెబుతారు. కాబట్టి గమనించండి, భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొడవలు, సమస్యలు రావడం కామన్. అంత మాత్రాన ఎవరో చెప్పారని వారు చెప్పిన మాట ప్రకారం భర్తను విడిచిపెట్టేసి అతని మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పించి అతని హృదయాన్ని కఠినపరచడం ద్వారా నీ కాపురాన్ని బాగు చేసుకోలేవు. భరించండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఒకవేళ విడాకులు అన్నది లోకంలో పెట్టిన రూలు, అయితే దేవుడు ఏమంటున్నాడంటే విడాకులు అన్నది ఒకవేళ వ్యభిచార కారణం బట్టి మాత్రమే విడాకులు తీసుకోమన్నారు. ఎందుకంటే భరించలేరు కాబట్టి. అది మన హృదయ కాఠిన్యం బట్టే ప్రభువారు చెప్పారు. ఎందుకంటే భర్త అయినా భార్య అయినా పరాయి వ్యక్తితో సంబంధం ఉన్నదని తెలిస్తే తట్టుకోలేరు, ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆ కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు తీసుకోమన్నారు, కానీ వేరే కారణంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు అనేది కోరకూడదు. దాని విషయంలో ప్రభువారు ఏం రాయించారంటే, ఒకవేళ భర్త కనుక భార్యని విడిచిపెడితే ఆ భార్యని ఆ భర్తే వ్యభిచారణ చేసిన వాడు అవుతాడు అని ప్రభువారు రాయించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు అన్నది దేవుడి చిత్తం కాదు. అది కూడా ఏంటంటే మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే భర్త తన భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అని ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించామమ్మా, భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక సమస్యలు, గొడవలు వస్తాయి. అంత మాత్రాన నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అవసరం లేదు అని అనుకుంటే అది ఏంటంటే అజ్ఞానము. మీలో ఎవరు పని చేస్తున్నారంటే దుష్టుడి యొక్క ఆలోచన పని చేస్తున్నాయి. దుష్టుడి యొక్క ఆలోచన పని చేస్తున్నాయి కాబట్టి మీకు అలాంటి ఉద్దేశాలు వస్తున్నాయి. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడ్డది మాట, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్న మాట అక్కడ ఉంది. అక్కడ దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకరికొకరు విడిపోవాలి అనుకుంటున్నారంటే, నీ భర్త మీద కేసు పెట్టాలి అని అనుకుంటున్నావంటే ఖచ్చితంగా అదండి దుష్టుడి యొక్క ఆలోచన. ఆ దుష్టుడు డైరెక్ట్గా వచ్చి నీకు ఆలోచన ఇవ్వడమ్మా. నీ తల్లిదండ్రుల ద్వారానో, అన్నదమ్ముల ద్వారానో, నీ కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారానో, ఎవరి ద్వారానో తప్పుడు సలహా ఇచ్చి వాళ్ళ ద్వారానే ఇలాంటి ఆలోచన చెప్పి మిమ్మల్ని విడదీస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఏ భార్యాభర్తలు విడిపోవడం దేవుడి చిత్తం కాదు, దేవుడికి సంతోషం కాదు. సంతోషంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. మరి భర్తగా ఉన్న వ్యక్తి అయినా కూడా ఆలోచించాలి. సరే, భార్య కోపడినంత మాత్రాన భార్యని విడిచిపెట్టడం న్యాయం కాదు. భార్యలు ఏ తప్పున్నా, ఏ లోపమున్నా క్షమించాలి. దేవుడే చెప్తున్నాడు కదా. అందులో ముఖ్యంగా ఈ మాటలమ్మ నేను క్రైస్తవుల కోసం ఎక్కువగా చెప్తున్నాను. అంటే ఎవరైనా కావచ్చు, ఈ మాటలు ఎవరికైనా వర్తిస్తాయి. క్రైస్తవుల కోసం ఎందుకు అంటున్నానంటే, వారు దేవుడు వాక్యం వాళ్ళు ఉంటుంది, దేవుడు వాళ్ళని హెచ్చరిస్తుంటాడు, వాక్యం చదువుతుంటారు. వాక్యం చదివి కూడా ఏ పురుషుడైనా తన భార్యను కనుక క్షమించకపోతే
దేవుడి దృష్టిలో మటుకు ఖచ్చితంగా నేరస్తుడవుతాడు. మీకోసం రాయించాడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం అంతా చదవండి. పురుషుడు తన భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అని చెప్పి చాలా విషయాలు అక్కడ రాయించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యను విడిచిపెట్టాలన్న ఆలోచన భర్తకు రాకూడదు. భార్య ఏదైనా తప్పు చేస్తే పరాయి వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం తప్ప ఇంకేదైనా తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఒకవేళ ఆ విషయంలో కూడా క్షమించగల మనసు ఉంటే క్షమిస్తే దేవుడు వారిని బుద్ధి చెప్పిన మారుస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు విడిపోవాలన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. ఇప్పుడు మీరు ఇలాంటి ఆలోచనతో విడిపోయినట్టయితే మీ ప్రేమకి సంతోషానికి గుర్తుగా పుట్టిన పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. వారు ఎదిగే కొద్దీ కూడా ఏమవుతారంటే ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలుగా ఎదుగుతాడు. వారికి విలువ ఇవ్వరు, సమాజంలో వారిని గౌరవించరు, చాలా చిన్న చూపు చూస్తారు. అంటే మీ కోపాల వల్ల, మీరు చేసే తప్పుల వల్ల శిక్ష అనుభవించింది ఎవరంటే మీకు పుట్టిన పిల్లలు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తాడు. దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. మీరు మనుషుల కోసం ఆలోచించడం కాదు, మనుషుల కోసం మీరు నిర్ణయాలు తీసుకోవడం కాదు, దేవుడి గురించి ఆలోచించండి. దేవుడి కోసం నిర్ణయాలు తీసుకోండి. ఏదో ఒక రోజు దేవుడి దగ్గరికి, తీర్పు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున దేవుడి చేత బలాన్ని అనిపించుకుంటారో లేదంటే చెడ్డదాసుడు అని అనిపించుకుంటారో అది మీ ఇష్టం. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా విడిపోకూడదు. భార్య తెలుసో తెలియక పొరపాటు చేస్తే భర్త క్షమించగలగాలి. ఒకవేళ భర్త కూడా తప్పు చేస్తే భార్య క్షమించగలగాలి. అంతేగాని కుటుంబ సభ్యులు ఇంకెవరో రెచ్చగొట్టారని రెచ్చిపోయి భర్తను దూషించి దుర్భాషలాడి భర్త మీద కేసులు పెట్టడం ఖచ్చితంగా దుష్టుడి యొక్క ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచన కలగకుండా దేవుని యందు భయభక్తుల్లో కొనసాగమని, ఇద్దరు కలిసి సంతోషంగా జీవించమని యేసుక్రీస్తు వారి నామంలో దేవుడి సేవకుడిగా ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కలిపి ఆశీర్వదించును గాక. ఆమేన్.